హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈ వీడియో వచ్చేసి అయితే మనకు అవేర్నెస్ వీడియో ఏదైతే. సో ఏం లే గైస్, పొద్దుగాలటి నుంచి అయితే ఒక అన్నోన్ నంబర్ నుంచి కాల్స్ మీద కాల్స్ అయితే వస్తున్నాయి. ఆ నంబర్ ఏందా అని చెప్పి వాట్సాప్లో చెక్ చేస్తే అది పాకిస్తాన్ నంబర్ అంట గైస్. సో మీరు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. చూపెడతా మీకు ఆ నంబర్ ఏందో, ఎన్నిసార్లు ఫోన్ చేసిర్రో, ఏం మెసేజ్లు పెడుతుర్రో చూడండి ఒకసారి. ఇంకోటి ఏంటంటే ఇదే పాకిస్తాన్ నంబర్ గైస్. ఇది చూసిరు కదా ఎన్నిసార్లు ఫోన్ ఉందో. మధ్యలో మా మమ్మీ ఫోన్కి వచ్చింది. సో మా మమ్మీ తెలియకుండా నార్మల్గా మాట్లాడిందంట. సో చూసిరు కదా 4 to 5 times మిస్ కాల్సే ఉన్నాయి. సో ఇంకోటి ఏంటంటే మన హర్ష సాయిది ఫోటో ఉంది గైజ్. ఇక్కడ చూసిర్రా, హర్ష సాయి ఫోటో ఉంది దీని మీద. సో ఈ నంబర్ కూడా చూసుకోండి. సో కొద్దిగా మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఇట్లాంటి నంబర్స్ నుంచి కాల్స్ వస్తే కనుక ఇగ్నోర్ చేయండి లేదా బ్లాక్ చేసేయండి. సో మళ్ళీ మీరు లిఫ్ట్ చేసి మాట్లాడడం కానీ మా మమ్మీకి తెలియదు ఇదంతా. పాకిస్తాన్ నంబర్స్ నుంచి కూడా కాల్స్ వస్తాయి, ఇట్లా మనం ఇది చేస్తారు మనల్ని అని చెప్పి. సో తెలియకుండానైతే లిఫ్ట్ చేసి 4 minutes మమ్మీ అయితే మాట్లాడింది ఊరు ఏంది అని చెప్పి. సో తర్వాత వచ్చి నాకు చెప్తే నేను ఎందుకో డౌట్ వచ్చి ఒకసారి చెక్ చేస్తే ఇక్కడ కనిపించింది మనకు పాకిస్తాన్ నంబర్ అని. ఇంకోటి చాలామందికి తెలియదు, +92 అంటే ఇండియన్ నంబర్ అనుకుంటారు, కానీ ఇది పాకిస్తాన్ నంబరు. కొద్దిగా తెలుసుకోండి అది కూడా. ఇంకోటి ఏంది, ఇట్లా పెద్దవాళ్ళు ఎవరైనా ఇట్లా ఫోన్స్ వస్తే ఫస్ట్ ఇంట్లో ఉన్న పిల్లలని కానీ ఎవరినైనా అడగండి, ఎవరి నంబర్ ఇది, ఏం ఫోన్ వస్తుంది అని. కాల్ వచ్చినప్పుడు కూడా మనకు పాకిస్తాన్ నంబర్ నుంచి వచ్చినట్టే చూపిస్తుంది. సో కింద పాకిస్తాన్ అని చెప్పి మెన్షన్ అయి ఉంటుంది. కొద్దిగా చూసుకోండి, ఎందుకంటే డేటా ఏమైనా లీక్ అయింది అనుకోండి మనకే ఇబ్బంది అవుతుంది, ఫ్యామిలీకే ట్రబుల్ ఉంటుంది. ఇప్పుడు మా మమ్మీకి అదే చెప్పిన, ఇంకొకసారి నుంచి ఇట్లాంటివి ఏమైనా వస్తే ముందు చెప్పాలి అని చెప్పి. సో పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా ఎవరున్నా ఇట్లా అన్నోన్ నెంబర్స్ నుంచి కాల్స్ వస్తే ఫస్ట్ ఒకరికి ఇంటిమేట్ చేయండి. డైరెక్ట్ లిఫ్ట్ చేసి మాట్లాడడం కానీ అవన్నీ పెట్టుకోకండి పంచాయతీలో. లేనిపోని నెత్తి నొప్పిలు ఇవంతా. ఇప్పుడు ఒకటే ఫోన్ చేస్తుండే, కింద మీరు చూసినట్టయితే కాల్ మీ అని వీడియో పెట్టిండు. సో ఇంకోటి ఏంటంటే మన హర్ష సాయిదే ప్రొఫైల్ ఉంది. సో దీని మీద కూడా మరి ఆయన యాక్షన్ తీసుకుంటాడో లేదో, ఈ వీడియో పెట్టినాక ఆయన దాకా పోతుందో లేదో. మ్యాక్సిమం అయితే షేర్ చేయండి అందరూ. సో జాగ్రత్తగా ఉండండి. నంబర్ కూడా గుర్తుపెట్టుకోండి, 3494942052. సో ఈ నంబర్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఏంది తెలుసా గైస్, ఈ నంబర్ని కనుక బ్లాక్ చేసినాం అనుకోండి ఇంకో 10 నంబర్లలోకి కాల్ వస్తుంది. సో యాక్చువల్గా అయితే ఒక్క నిమిషం ఆగండి, మీకు ఇంకో నంబర్ చూపెడతా. ఫస్ట్ ఆ నంబర్ నుంచి అయితే ఒక మెసేజ్ అయితే వచ్చింది మనకు. సో ఇగోండి గాయస్, ఫస్ట్ ఈ నంబర్ నుంచి మళ్ళీ ఈ నంబర్లో కూడా హర్ష సాయి ఫోటోనే ఉంది. మీరు చూసుకున్నట్టయితే ఇగో నంబర్ కూడా చూసుకోవచ్చు, సేమ్ నంబరు. ఇగో ఇదే నంబర్. ఫస్ట్ ఈ నంబర్ నుంచి వచ్చింది. అంటే వీళ్ళు ఏదో యూట్యూబ్ ఛానల్ ఉందంట గాయస్. మా మమ్మీ తెలియకుండా ఏం చేసిందంటే, ఒక యూట్యూబ్ ఛానల్లో హర్ష సాయి వీడియో వస్తుంటే హెల్ప్ చేస్తాము ఎంతైనా కానీ పర్లేదు అది ఇది అని చెప్పంటే మా మమ్మీ మెసేజ్ చేసిందంట, ఒక 40,000 కావాలి, చూద్దాము హెల్ప్ చేస్తారో లేదో అని చెప్పి చూద్దామని చెప్పి మెసేజ్ చేసిందంట. నేనే డిలీట్ చేసిన, ఇక్కడ మెసేజెస్ ఉంటాయి, హాయ్ ఐ నీడ్ 40,000 అని చెప్పి. సో అది నేనే డిలీట్ చేసిన, మా మమ్మీ తెలియకుండా పెట్టింది. సో ఈ నంబర్కి మెసేజ్ చేస్తే మనకి ఇప్పుడు ఏమో కాల్స్ ఈ నంబర్ నుంచి వస్తున్నాయి. చూసారు కదా, ఈ నంబర్ నుంచి కాల్స్ అయితే వస్తున్నాయి మనకు. మెసేజ్ చేసింది ఒక నంబర్కి మమ్మీ. కనీసం మీకు చూపెడతా ఆ నంబర్ కూడా. ఈ నంబర్కి మమ్మీ అయితే మెసేజ్ చేసింది. ఈ నంబర్కి మెసేజ్ చేస్తే కాల్స్ ఏమో ఈ నంబర్ నుంచి అయితే కాల్స్ వస్తున్నాయి. ఈ 2 నంబర్లలో కూడా హర్ష సాయిదే ఫోటో ఇంకా వీడియో ఉంది గైస్. సో అదొకటి మెయిన్. ఇక ఆన్లైన్ అనే చూపెడుతుంది నాకు తెలిసి. ఇప్పుడు మళ్ళీ కాల్ వస్తుంది, కంపల్సరీ వస్తుంది. అప్పటి నుంచి చేస్తూనే ఉన్నాడు, కాల్ మీ అంటుండు. సో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి గైజ్. ఇట్లాంటివి ఉంటే ఫస్ట్ పక్కన వాళ్ళకి ఇంటిమేట్ చేయండి. అంతేగాని లిఫ్ట్ చేసి మాట్లాడడం కానీ అవన్నీ పెట్టుకోకండి అనవసరంగా, లేనిపోని తలకాయ నొప్పిలు. మీ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే ఫస్ట్ వాళ్ళని అడగండి, ఏ నంబర్ ఇది, ఎవరిది, తెలిసిన వాళ్ళదా కాదా, బయట వాళ్ళదా అని. మీకు కాల్ వచ్చినప్పుడు కూడా పాకిస్తాన్ నంబర్ అనేది చూపెడుతుంది మీకు. ఇప్పుడు ఒకవేళ కాల్ వస్తే చూపెడతా, ఆన్లైన్ అనేది చూపెడుతుంది ఇందాకనైతే. కింద ఈడ కూడా కనిపిస్తుంది మనకు. కొద్దిగా అది కూడా చూసుకోండి, ఎవరి నంబరు ఏంది అని చెప్పి. డైరెక్ట్ లిఫ్ట్ చేసి మాట్లాడకండి, అట్లా మనకే ఇబ్బంది అవుతుంది. మీ ఫోన్ డేటా కనుక ఏమైనా స్కామ్ అయింది అనుకోండి, అప్పుడు ఫ్యామిలీ మొత్తం ట్రబుల్లో ఉంటుంది.
సో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఇంకోటి హర్ష సాయి బ్రో, ఒకవేళ ఈ వీడియో నీ దాకా వస్తే కనుక దీనిపైననైతే నువ్వు ఖచ్చితంగా యాక్షన్ అయితే తీసుకోవాలి. సో ఈ వీడియో కూడా ఎంత అయితే అంత షేర్ చేయండి గైస్. హర్ష సాయి దాకా ఈ వీడియో అయితే పోవాలి. సో ఎందుకు చెప్తున్నా అంటే ఈయన పేరు ఖరాబ్ అవుతుంది, ఒకవేళ అటు ఇటు ఏమైనా అయితే హర్ష సాయి పేరు ఖరాబ్ అవుతుంది ఆ బ్రోది. సో కొద్దిగా మీరైతే ఈ వీడియో అనేది హర్ష సాయి బ్రో దాకా పంపించండి. సో ఒక అవేర్నెస్ అనేది చేయండి ప్లీజ్. దయచేసి ఈ వీడియోని అయితే షేర్ చేయండి గైస్, ఎంత అయితే అంత షేర్ చేయండి. ఆయన దాకా పోవాలి, ఇది పోయి ఆయన కూడా యాక్షన్ తీసుకోవాలి దీనిపైన. సో చూసిరు కదా నంబర్ హాయ్ అని చెప్పి ఉంది. సో ఇక అదే అంటున్నా కదా గైస్, ఈ వీడియోని అయితే మొత్తం షేర్ చేయండి. హర్ష సాయి బ్రో దాకానైతే ఈ వీడియో అయితే అందాలి. సో మనకెందుకు అని అంటే ఒక అవేర్నెస్ ప్లస్ ఇంకోటి ఏంది, ఆయన కూడా చూసుకొని యాక్షన్ అనేది తీసుకుంటాడు. ఇట్లా ఫేక్ నెంబర్స్ చాలా ఉన్నాయి, చాలామంది మోసపోతారు కూడా. సో ఇప్పుడు నేను చూసినా కాబట్టి నాకు తెలుసు కాబట్టి నేను ఇప్పుడు బ్లాక్ చేసేస్తాను నంబరు. ఇప్పటికీ 4 to 5 times కాల్స్ వచ్చింది, మళ్ళీ ఇంకో నంబర్ నుంచి వస్తుందో లేదో కూడా తెలియదు కాల్. సో కొద్దిగా అయితే జాగ్రత్తగా ఉండండి మీరు కూడా చూసుకున్నట్టయితే. ఫస్ట్ ఎవరినైనా అడగండి గైస్, మీకు తెలియకపోతే దయచేసి అడగండి. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అనవసరంగా కాల్ లిఫ్ట్ చేసి లేనిపోని హెడేక్ అవంతా పెట్టుకోకండి. సో ఈ వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి, షేర్ చేయండి. హర్ష సాయి బ్రో దాకానైతే ఖచ్చితంగా ఈ వీడియో అయితే పోవాలి. సో జాగ్రత్తగా ఉండండి గైస్. మీరు కూడా ఇట్లా ఫోటోలు పెట్టుకున్నంత మాత్రం వీళ్ళే హర్ష సాయి బ్రో వాళ్ళే చేస్తురు అని చెప్పి ఏం నమ్మకం అనేది అయితే ఉండదు. సో కొద్దిగా జాగ్రత్తగానైతే ఉండండి, ఓకేనా గైస్. ఇగో ఈ ఇంకో నంబర్లో కూడా ఆయన ఫోటోనే ఉంది, హర్ష సాయి ఫోటోనే. సో ఇట్లా 2 నంబర్లు, అంటే ఇంకెన్ని నంబర్లు ఉన్నాయో ఏమో తెలియదు. కంప్లీట్ చేసిందో లేదో ఇగో మళ్ళీ ఒక వాయిస్ రికార్డింగ్ అయితే వచ్చింది. సో ఆ వాయిస్ రికార్డింగ్ ఏంటిది అనేది అయితే ఇందాం మనము. ఈ వాయిస్ రికార్డింగ్ అయితే ఇందాం గైస్. मेरी बहन क्या मसला हुआ, आप ना मेरा कॉल उठा रहे हैं ना मैसेज का जवाब देने, क्या मसला है? ఇక మళ్ళీ కాల్ వస్తుంది, చూసారు కదా. సో వీని దగ్గర నుంచి అయితే ఇందాం ఏం మాట్లాడతాడో ఇందాం చూడండి. మీరు కూడా చూడండి, పాకిస్తాన్ అని కనిపిస్తుందా, ఇట్లా కనిపిస్తుంది కదా, అందుకే చెప్తున్నా మీకు. हेलो हेलो बहन। हाँ बोलिए। हाँ सर, दीदी कहाँ पे है? बोलिए आपको क्या चाहिए. చూసారు కదా గైస్, ఇట్లుంటుంది అంతా. ఆడియో రికార్డింగ్ ఇందామన్నా కానీ ఫోన్ అనేది ఆఫ్ అయిపోతుంది. సో అందుకే టెన్షన్ తీసుకోకండి, ఇవన్నీ లేనిపోని నెత్తి నొప్పులు అనేది పెట్టుకోకండి గైస్, ఓకేనా. చూసారు కదా మీరే ఇప్పుడు ఎట్లా మాట్లాడిండో. సో జాగ్రత్తగా ఉండండి, సో అవేర్గా అయితే ఉండండి గాయస్. ఇట్లాంటివన్నీ తలకాయ నొప్పులు పెట్టుకోకండి నెత్తి మీద. ఆ ఆడియో వస్తుంది కూడా వస్తలేదు గాయస్ వినడానికి. సో చూసారు కదా, ఇప్పుడే మీకు కాల్ కూడా లైవ్లో చూపెట్టిన. సో జాగ్రత్తగా అయితే ఉండండి, అర్థమైంది కదా. ఇప్పుడు ఇదంతా ఒక ట్రాప్ ఉంటుంది, సో జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో కూడా ఆయన దాకా షేర్ చేయండి, హర్ష సాయి దగ్గర దాకా, ఓకేనా. చలో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్, జాగ్రత్తగానైతే ఉండండి, అవేర్నెస్గా ఉండండి ఇవన్నిటి గురించి. కొద్దిగా మీకు తెలియకపోతే మాత్రం ఎవరినైనా అడగండి గైజ్, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని అయితే షేర్ చేయండి, హర్ష సాయి దాకా పోవాలి ఇది వీడియో అయితే. ఆ బ్రో వరకు అయితే మనకు వీడియోని అయితే షేర్ చేయండి. ఆయన చూసుకొని ఆయన యాక్షన్ అనేది తీసుకోవాలి, హర్ష సాయి బ్రో అనేది. సో ఆయనకు కూడా తెలియాలి కదా ఇట్లా అవుతుంది ఆయన పేరు మీద అని కూడా. ఈ వీడియో ఎండ్ దాకా చూసి ఈ వీడియోని అయితే షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని వీడియోలు చూడడానికి, ఓకేనా. అవేర్గా ఉండండి గైస్, జాగ్రత్త. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మీకు తెలియకపోతే ఫస్ట్ ఎవరినైనా అడగండి, అంతేగాని డైరెక్ట్ ఫోన్లో లేపి మాట్లాడడం కానీ అవన్నీ చేయకండి, ఓకేనా. జాగ్రత్తగా ఉండండి గైస్. చలో బాయ్.